హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం జావాలో ఇన్పుట్ గురించి మాట్లాడదాం. సో ఆల్రెడీ మనం అవుట్పుట్ ఎలా ఇవ్వాలో జావాలో దాని గురించి మాట్లాడాం, అవుట్పుట్ ఎలా చూపించాలని, అండ్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు వేరియబుల్స్ క్రియేట్ చేయడం వచ్చు, ఏ డేటా టైప్ యూస్ చేసి ఎలాంటి వేరియబుల్ క్రియేట్ చేయడం వచ్చు, ఓకే, అండ్ ఆ వేరియబుల్ని అవుట్పుట్ ఎలా చూపించాలో అది కూడా వచ్చు. సో ఈ వీడియోలో మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి జావాలో, ఎన్నిసార్లు అని మనం ఇంట్ ఏ ఈక్వల్స్ టు సంథింగ్, ఇంట్ బి ఈక్వల్స్ టు సంథింగ్ అని అలా ఇస్తాము. మనం యూజర్ నుంచే ఇన్పుట్ ఇవ్వాలి, ఓకేనా. రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మనల్ని అడుగుతుంది, ఓకే, ఒక ఇన్పుట్ ఇవ్వండి అని. అప్పుడు మనం ఇన్పుట్ ఇస్తాం, ఆ ఇన్పుట్కి తగ్గట్టుగా ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవాళ మనం ఇన్పుట్స్ ఇన్ జావా గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలంటే మన దగ్గర కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సేమ్ ఎలా అయితే మనం అవుట్పుట్ ఇవ్వడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని మన దగ్గర ఉందో, సేమ్ అలానే మన దగ్గర కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. దేన్ని యూజ్ చేసి అయితే మనం జావాలో ఇన్పుట్ ఇవ్వచ్చు, ఓకేనా. అలా నెక్స్ట్ అని, నెక్స్ట్ లైన్ అని, నెక్స్ట్ ఇంట్ అని, బైట్, ఫ్లోట్, డబుల్, బూలియన్, షార్ట్, లాంగ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది, ఓకే, నెక్స్ట్ లైన్ అంటే ఏంటో అర్థం కావట్లేదు, కానీ నెక్స్ట్ ఇంట్ అంటే ఒక నంబర్, బైట్ అంటే బైట్ అనే ఒక డేటా టైప్ ఉంది, ఫ్లోట్ అంటే ఒక డెసిమల్ పాయింట్ ఇది, డబుల్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, షార్ట్, లాంగ్ ఇవన్నీ చూసాం ఆల్రెడీ, మనం డేటా టైప్స్లో మాట్లాడామని కొంచెం అర్థమవుతుంది, ఓకే. సో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఒకవేళ మనం ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాము అని, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను నా విజువల్ స్టూడియో కోడ్లో వచ్చేస్తాను. సో వేర్ ఇస్ మై విజువల్ స్టూడియో కోడ్, ఇక్కడ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇందులోనే జావా ఇన్పుట్ డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేసా, ఓకే. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇది ఒక క్లాస్ క్రియేట్ చేసి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుంటా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఓకే. ఇలా ఒక మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఏం కావాలి, నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం ఆలోచించొద్దు. ఫస్ట్ నేను ఇక్కడ ఒక లైన్ రాస్తా. ఆ లైన్ని మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు వరకు బై హార్ట్ చేసుకోవాలి, ఎప్పుడు వరకు అయితే నేను ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలానే C++ కూడా అంతే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఆ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ అవన్నీ మాట్లాడతామో అప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. కానీ ఇప్పుడు ఈ లైన్ని మీరు గుర్తుపెట్టుకోండి, స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే స్కానర్ అని ఒక క్లాస్ ఉంది. ఎలా అయితే మనం జావా ఇన్పుట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసాము, అలానే ఎక్కడో స్కానర్ అని ఒక క్లాస్ ఉంది, అది ఎవరో రాశారు మన కోసం, జావా వాళ్ళు రాశారు, ఓకే. సో దాన్ని యూజ్ చేసి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక వేరియబుల్ కాదు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. ఆ ఆబ్జెక్ట్ పేరు SC. నేను కావాలంటే SC కాకుండా స్కానర్ ముబషిర్ అని కూడా పెట్టచ్చు, అది మన ఇష్టం. కానీ స్కానర్లో SC ఉంది కాబట్టి కొంచెం రిలేటబుల్గా ఉంటుందని చాలామంది స్కానర్ SC అని పెట్టేస్తారు, ఓకే. సో నేనేం చేసా, స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ అంటే ఈ క్లాస్ని యూజ్ చేసి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పి దాని లోపల సిస్టమ్ డాట్ ఇన్ని మనం పాస్ చేయాలి. ఎలా అయితే మనం సిస్టమ్ డాట్ అవుట్ ఇస్తామో ప్రింట్ చేయడానికి, అలానే ఇన్పుట్ తీసుకోవాలంటే సిస్టమ్ డాట్ ఇన్ అని పాస్ చేయాలి, ఓకే. సో ఇది ఒకవేళ మీరు VS కోడ్లో ఇది రాస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోవడం అంటే ఇది ఒక ప్యాకేజ్, ఎక్కడో ఒక ప్యాకేజ్లో ఉంది. మనం జావా కంపైలర్ అవన్నీ ఇన్స్టాల్ చేసాం కదా, సో అందులో ఎక్కడో ఒక ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్లో క్లాస్ ఉంది స్కానర్ అని. అక్కడ నుంచి మనం ఇది తీసుకొని వస్తున్నాం. సో తీసుకొని వస్తున్నామంటే మనం ఫస్ట్ ఇంపోర్ట్ అని రాయాలి కదా, అలా. సో ఇంపోర్ట్ తీసుకున్నాక, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఈ ఇంపోర్ట్ చేసిన వాటిని ఇక్కడ యూస్ చేస్తున్నాము, ఓకేనా. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఏంటి, ఇప్పుడు చాలా క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ అనే ఒక క్లాస్ ఉంది, ఫస్ట్ జావా అనే ఒక క్లాస్ ఉంది, జావా ఇన్పుట్ ఒక, ఇవన్నీ క్లాస్ కలిపి ఇక్కడ మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అని ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో అలా చాలా క్లాసెస్కి ఒక ఫోల్డర్ అనుకోవచ్చు ప్యాకేజ్ అని, ఓకేనా. సో ఇప్పుడు మనం స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఈ లైన్ రాసేసాం. ఈ లైన్ రాయడం వల్ల ఏమైందంటే మనం స్కానర్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇన్పుట్ని తీసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక నేమ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు నేమ్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్
ఓకేనా? అంటే ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసి నేను ఇక్కడ నెక్స్ట్ అని ఇచ్చాను కదా, ఈ నెక్స్ట్ని యూస్ చేస్తున్నా. అంటే ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేయాలి, క్రియేట్ చేశాం కదా ఆబ్వియస్లీ దానికోసమే. సో ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసి నెక్స్ట్ అని నేను తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మన నుంచి ఇన్పుట్ తీసుకొని, మనం ఏం టైప్ చేస్తే అది తీసుకొని నేమ్లోకి పంపించేస్తుంది. పంపించి ఈ నేమ్లో స్టోర్ చేస్తుంది. నేనేం చేస్తానంటే తర్వాత సిస్ అవుట్ రాసి నేమ్ని మళ్ళీ ప్రింట్ చేసేస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టర్మినల్ ఓపెన్ చేసి క్లియర్ చేసుకొని దీన్ని ఎందులో వెళ్ళాలి, ఓకే వేరియబుల్స్లోనే ఉన్నాం కదా, జావా ఇన్పుట్ జావా అనే ఫైల్, జావా ఇన్పుట్ జావా ఇన్పుట్ డాట్ జావా కొట్టా. ఓకే, ఎంటర్ కొట్టగానే మన కర్సర్ మన కోసం ఆగిపోయింది, ఏం అవుట్పుట్ రావట్లేదు, అలానే ఉంది. దీని మీనింగ్ ఏంటి, మన కోసం ఆగింది. ఎందుకు ఆగింది? ఓకే, ఫస్ట్ మనం రన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా 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 రన్ అవ్వకుండా వచ్చింది కదా, అవ్వకుండా వచ్చినప్పుడు ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు, అంటే స్కానర్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అయింది, దాని తర్వాత స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇది చూసింది. చూసి ఓహో ఏదో ఒక నేమ్, ఏదో అంటే నేమ్ కాదు ఒక స్ట్రింగ్ ఇన్పుట్ ఇస్తాడంట యూజర్ అని చెప్పి ఇక్కడ ఆగిపోయింది. సో నేను ఇక్కడ ముబషిర్ అని రాస్తా. రాయగానే ఈ ముబషిర్ ఏదైతే ఉందో నేమ్లో స్టోర్ అయిపోయింది అండ్ ఆ నేమ్ని మనం ఇక్కడ ప్రింట్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రన్ చేసి గణేష్ అని రాస్తా. ఓకే, గణేష్ అని ప్రింట్ అయింది. అలానే ముబషిర్ అండ్ గణేష్ అని రాశాను అనుకోండి, సో జస్ట్ ముబషిర్ అని ప్రింట్ అయింది అండ్ గణేష్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఏంటి, ఈ డాట్ నెక్స్ట్ ఏదైతే యూస్ చేస్తున్నామో అది జస్ట్ ఒక్క వర్డ్ని మాత్రం తీసుకుంటుంది. ఒక వర్డ్ తర్వాత స్పేస్ కానీ అలా ఏమైనా వస్తే అది తీసుకోదు. సో ఒకవేళ మీరు ఏమైనా పెద్ద సెంటెన్స్ అంటే మీరు ఒక వర్డ్ని ఇన్పుట్ తీసుకోవాలి, కానీ ఎవరో తెలియని వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద సెంటెన్స్ కానీ ఫుల్ నేమ్ కానీ అలా ఏమైనా ఇస్తే మీరు దాన్ని లైక్ కట్ చేసేసి ఆ ఫస్ట్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అలాంటి వాటికి మనం నెక్స్ట్ అనేది యూస్ చేస్తాం. కానీ ఒకవేళ మీకు ఫుల్ నేమ్ అలా తీసుకోవాలి, లైక్ మొహమ్మద్ ముబషిర్ అహ్మద్ అని తీసుకోవాలి, ముబషిర్ కోట్స్ అని తీసుకోవాలి, ఓకే ముబషిర్ అండ్ గణేష్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అలా సెంటెన్స్ తీసుకోవాలి, లేదా ఏమైనా పారాగ్రాఫ్ తీసుకోవాలంటే మన దగ్గర వేరే క్లాస్ ఉంది, ఏమని స్ట్రింగ్ పారా అని ఒకటి క్రియేట్ చేసుకుంటా నేను. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉండాలి. స్ట్రింగ్ పారా ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ లైన్ అంటే ఏంటి, ఇది మొత్తం అంటే సెంటెన్స్ కానీ లేదా పారాగ్రాఫ్ కానీ తీసుకుంటుంది. సో సిస్ అవుట్ పారా అని ఇస్తున్నాను నేను. ఓకే, దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం మనం. ఓకే, దీన్ని కామెంట్ అవుట్ చేసేద్దాం సో దట్ ఇది రన్ అవ్వద్దు, ఎందుకంటే ఎన్ని ఇన్పుట్స్ అని ఇస్తాం మనం. సో నేను దీన్ని కామెంట్ అవుట్ చేసేసా ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మన కోసం ఆగింది కర్సర్. నేను ఏం చేస్తానంటే గణేష్ ఈజ్ ఇన్ యూఎస్ఏ అని ఇచ్చేసా. ఎంటర్ కొట్టగానే ఈ గణేష్ ఈజ్ ఇన్ యూఎస్ఏ అనే సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ ఈ పారా అనే వర్డ్, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో పారా అనే వేరియబుల్ అందులో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు దాన్నే మనం మళ్ళీ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూస్ చేసి ప్రింట్ చేసాము. సో ఇలా మన దగ్గర నెక్స్ట్ లైన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంట్ ఉంది. ఒకవేళ మీరు నంబర్ తీసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఇంట్. ఓకే, ఇప్పుడు ఎలాగో నంబర్ని ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంట్ అనేది ఇక్కడ యూస్ చేసి వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రింగ్ చేశారనుకోండి ఏమైంది, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, మీరు తీసుకునేది ఇంట్ కానీ స్టోర్ చేసేది సెంటెన్స్లో, అలా ఇలా కుదిరిద్ది అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, దాని తర్వాత నేను సిస్ అవుట్ చేసి ఓకే ఇలా ఫస్ట్ ఒక మై నంబర్ ఇస్ చెప్పి ఇక్కడ ఒక ప్లస్ పెట్టేసి నంబర్ అని ఇలా రాసేస్తాం. ఓకే, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారు దీన్ని. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలో అది ఇచ్చేసి తర్వాత వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు. సేమ్ అలానే స్ట్రింగ్ యూస్ చేసి మై నేమ్ ఈజ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్తో క్రియేట్ చేసి అందులో స్టోర్ చేసేసి మన పేరుని మై నేమ్ ఈజ్, ఆ వేరియబుల్ ఇక్కడ యూస్ చేస్తే మై నేమ్ ఈజ్ ముబషిర్ అని అలా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను రన్ చేస్తే ఏమైంది, మన కోసం ఆగింది 45 ప్రింట్ చేస్తే మై నంబర్ ఈజ్ 45 అని అలా ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ఇంట్ చూసాం. అలానే ఒకవేళ మీరు బైట్ ఇవ్వాలనుకోండి ఇన్పుట్లో మీరు నెక్స్ట్ బైట్ యూస్ చేయండి. ఫ్లోట్ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ ఫ్లోట్, డబుల్, బూలియన్, షార్ట్, లాంగ్ ఇవన్నిటిని యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే నేను ఎలాగో చేసి చూపించాను. నెక్స్ట్ మీరు బైట్, ఫ్లోట్, డబుల్, బులియన్, షార్ట్, లాంగ్ ఇవన్నిటికి ఇన్పుట్ తీసుకోండి అండ్ ఇవన్నిటికి అవుట్పుట్ ఇవ్వండి. ఓకే, మధ్యలో మీకు పక్కాగా ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఎర్రర్స్ వస్తాయి. ఓకే, 2 టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి కంపైల్ టైం, ఒకటి రన్ టైం. ఓకే,
ఇది మీకు ముందే చూపించేస్తుంది. ఎలా అయితే ఇందాక నేను స్ట్రింగ్ ఓకే నంబర్ ఈక్వల్స్ టు ఓకే నెక్స్ట్ ఇంట్ అని చేసినప్పుడు మీకు ఎర్రర్ చూపించేసింది కదా, అలానే ఇక్కడ ఇవి చూపించేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు రన్ చేస్తారో లైక్ జావా ఓకే జావా ఇన్పుట్ డాట్ జావా అని ఇలా రన్ చేస్తారో అప్పుడు వచ్చే వాటిని రన్ టైం అంటాము. సో మీకు ఏ ఎర్రర్ వచ్చినా కానీ, ఈవెన్ కంపైల్ టైంలో ఎర్రర్ వచ్చినా, ఈవెన్ రన్ టైంలో ఎర్రర్ వచ్చినా, నా ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. ఓకే గూగుల్లోకి రండి, గూగుల్ సెర్చ్లో డైరెక్ట్గా హౌ టు సాల్వ్ ఇదేం లేకుండా ఆ ఎర్రర్ని యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయండి. చేయగానే మీకు గూగుల్ అనేది చాలా వెబ్సైట్స్ ఇస్తుంది. అందులో స్టాక్ ఓవర్ఫ్లో అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా, స్టాక్ ఓవర్ఫ్లో చాలా ఫేమస్ వెబ్సైట్. ఇందులో మ్యాక్సిమం మీకు ఆన్సర్ దొరుకుతుంది, లేకపోతే మీరు చాట్ జీపీటీని ఎక్కడైనా అడగచ్చు. కానీ స్టాక్ ఓవర్ఫ్లోలో ఇలా ఏంటంటే చాలామంది దానికి రీజన్ ఇస్తారు, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు అవన్నీ ఇస్తారు. కాబట్టి రియల్ ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకోవచ్చు. చాట్ జీపీటీ కూడా మనకు డైరెక్ట్గా పర్సనలైజ్డ్ ఆన్సరే ఇస్తుంది. ఓకేనా, సో అలా మీరు అన్నీ చేస్తే మీకు ఓన్గా ఒక మీ మైండ్ ఓపెన్ అవుతుంది. మీకు ఎలా క్రియేట్ చేయాలి, ఏం క్రియేట్ చేయాలి, ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఓహో నేను ఇలా చేయడం వల్ల రాంగ్ అయింది, సో నేను ఇలా చేయకుండా వేరేలాగా ఆలోచించాలని మీకు ఆ థింకింగ్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఈ వీడియోలో అంతే. ఈ వీడియోలో మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో మాట్లాడాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్పుట్ తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇన్పుట్ని ఎలా యూస్ చేస్తారో దాని గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ బాయ్.